హాయ్ ఫ్రెండ్స్, మన దేశానికి వీటో అధికారం వచ్చేసిందని అంటే మీరు నమ్మకపోవచ్చు. నేను జోక్ చేస్తున్నానని మీకు అనిపించవచ్చు, కానీ నేను అసలు జోక్ చేయట్లేదు. నిజం చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రపంచం ముందు వీటో అధికారాన్ని చేపట్టడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. దాని తరువాత మన భారతదేశం ఐరాసాలో 6వ శాశ్వత సభ్య దేశంగా మారుతుంది. అంటే మన భారతదేశానికి ఒక గొప్ప బలం రాబోతుంది. దాని ద్వారా మనకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలన్నింటినీ మన భారతదేశం కేవలం తిరగరాయడమే కాదు, భవిష్యత్తులో భారతదేశానికి విరుద్ధంగా వచ్చే ప్రతి కొత్త తీర్మానాన్ని కూడా అడ్డుకునే శక్తి మనకు ఉంటుంది. ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చైనానే భారతదేశం చేతికి వీటో పగ్గాలను అప్పచెప్పింది. అవును, చైనా ఒక్కటే కాదు, భారతదేశానికి వీటో అధికారం దక్కకూడదని అనుకున్న అమెరికా కూడా ఇప్పుడు భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా గుర్తించడానికి తలొగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఇదే ఐరాస వేదికపై ఇటీవల భారతదేశానికి వీటో శక్తి ఇవ్వాలనే చర్చ జోరందుకున్నప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారు టర్కీ వెన్ను మీద గట్టిగా తగిలించారు. దాంతో టర్కీ పట్టుతప్పి పడిపోయింది. అసలు భారతదేశానికి వీటో అధికారం ఎలా వచ్చింది? అసలు వీటో శక్తి కోసం భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వెంపర్లాడుతోంది వంటి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఐరాసాలో ఎప్పుడు పెద్ద సమావేశం జరిగినా అందులో భారతదేశానికి వీటో శక్తి కావాలనే డిమాండ్ రాకుండా ఉండదు. ఈసారి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతున్న సమావేశానికి కూడా ప్రపంచ నలుమూలల నుంచి ముఖ్య నేతలంతా హాజరయ్యారు. మరోసారి భారతదేశానికి వీటో అధికారం ఇవ్వాలనే పాత చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఈసారి 146 దేశాల నుంచి భారతదేశానికి మద్దతు రావడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు భారతదేశం చేతికి వీటో పగ్గాలు రాకుండా ఎవరూ ఆపలేరని అనిపిస్తుంది. అయినా అసలు ఈ ఐక్యరాజ్య సమితి యొక్క వీటో అధికారం అంటే ఏంటి, దీనికోసం భారతదేశం ఎందుకు అంతగా పట్టుబడుతుంది అనేది ముందుగా అర్థం చేసుకుందాం. ఐక్యరాజ్య సమితిలో అన్నిటికంటే బలమైన విభాగం ఐరాస భద్రతా మండలి. ఈ కౌన్సిల్లో మొత్తం 15 సభ్య దేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు, వీటిని P5 అంటారు. ఇక మిగిలిన 10 తాత్కాలిక సభ్య దేశాలు, ఇవి 2 ఏళ్ల కాలాన్ని మాత్రమే ఎన్నికవుతాయి. ఇప్పుడు కీలక అంశం ఏంటంటే, ఈ 5 శాశ్వత సభ్య దేశాల వద్దే వీటో అధికారం ఉంటుంది. ఆ దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఇంకా ఫ్రాన్స్. వీటిలో ఏ ఒక్క దేశమైనా ఏదైనా తీర్మానాన్ని వద్దు అని చెప్పిందంటే ఆ తీర్మానం అక్కడితో రద్దు అయిపోతుంది. మిగిలిన 14 దేశాలు అవునని చెప్పినా కూడా ఆలోచించండి, ప్రపంచమంతా ఒక విషయంపై ఏకమవుతుంటే కానీ ఒకే ఒక్క దేశం వద్దు అంటే ఆ మొత్తం తీర్మానం పక్కకు పోతుంది. ఇదే వీటో శక్తి అసలైన బలం. ప్రపంచ రాజకీయాల్లో అసలు ఆటగాడు ఎవరు, కేవలం చూసేవాళ్ళు ఎవరు అని ఇదే తెలుస్తుంది. భారతదేశానికి ఈ వీటో అధికారం అంత అవసరం. ఎందుకంటే ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యధిక జనాభా ఉన్న దేశం. అయినా మనకు చైనా, అమెరికా లేదా రష్యాతో సమానంగా నిలబడగలిగే బలం లేదు. రెండో అతిపెద్ద కారణం భద్రత. ఈ రోజున చైనా ఎప్పుడూ పాకిస్తాన్ పక్షానే ఉండి అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఎదురు నిలుస్తుంది. ఒకవేళ భారతదేశానికి వీటో అధికారం ఉంటే చైనా పడే ప్రతి కుట్రను అక్కడికక్కడే తుంచేయచ్చు. మూడో కారణం ప్రపంచ నిర్ణయాలలో మన మాట చెల్లుబాటు. మన భారతదేశం బ్రిక్స్, G20, గ్లోబల్ సౌత్లకు నాయకత్వం వహిస్తుంది. కానీ USSలో ఒక నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం ఇంకా మన చేతుల్లో లేదు. ఒకవేళ వీటో అధికారం వస్తే భారతదేశం కూడా అమెరికా, చైనా, రష్యాలతో సమానం కాగలుగుతుంది. ఫ్రెండ్స్, మన చరిత్ర కూడా మనకు అన్యాయం చేసింది. 1945లో ఐరాస ఏర్పడినప్పుడు మన భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. అందుకే మనకు వీటో అధికారం దక్కలేదు. కానీ ఈ రోజున భారతదేశం ఎదిగే సూపర్ పవర్గా ఉన్న ఆ పాత వ్యవస్థ మనల్ని అడ్డుకుంటోంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ భారతదేశానికి వీటో అధికారం దక్కితే ప్రపంచంలోని మొత్తం అధికార సమతుల్యత మారిపోతుంది. భారతదేశం తనతో సమానం అవుతుందని చైనా భయపడుతుంది. అమెరికా, పశ్చిమ దేశాలు భారతదేశం తమతో ఉండాలని కోరుకుంటున్నాయి. కానీ గ్లోబల్ సౌత్కి నాయకత్వం వహించి భారతదేశం ఇంకో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తుందేమోనని వారికి కూడా భయం.
వాస్తవానికి వారికి ఆ భయం ఉండేదని అనాలి. ఎందుకంటే అమెరికాకు భయం ఉన్నా లేకపోయినా చైనాకు మాత్రం ఇప్పుడు ఆ భయం లేదు. పైగా చైనా ఇప్పుడు భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇది పశ్చిమ దేశాలను కూడా ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఈసారి జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సు భారతదేశానికి ఒక పెద్ద విజయమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వేదికపై అన్ని వైపులా భారతదేశం గురించి ప్రస్తావన వచ్చింది. కొందరు భారతదేశం యొక్క చమురు కొనుగోళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరికొందరు భారతదేశం యొక్క పెరుగుతున్న బలాన్ని అభినందిస్తున్నారు. అయితే ప్రపంచం ముందు భారతదేశం, చైనా ఒకరినొకరు బాగా దగ్గరగా కనిపించడం ఇప్పుడు ఒక పెద్ద సర్ప్రైజ్. అవును, ఎప్పుడూ భారతదేశం దారిలో అడ్డంకులు సృష్టించే అదే చైనా ఈసారి ఐరాసాలో సంస్కరణల డిమాండ్పై భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇవ్వక తప్పలేదు. భారతదేశం చాలా ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు, శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తుంది. కానీ ఈ డిమాండ్ను ఎక్కువగా అడ్డుకుంది చైనానే. కానీ ఈసారి ఆట మారింది. చైనా కేవలం వ్యతిరేకతను వదిలేయడమే కాదు, బహిరంగంగా భారతదేశానికి మద్దతు కూడా ఇచ్చింది. నిజానికి దీని వెనుక భారతదేశం యొక్క ఒక పెద్ద రాజకీయ వ్యూహం తాలూకు విజయం దాగి ఉంది. భారతదేశం బ్రిక్స్ దేశాలతో ఒక చారిత్రక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి అధ్యక్షత వహించి ఇప్పుడు బ్రిక్స్ అమెరికా, పశ్చిమ దేశాలకు ధీటుగా నిలబడే శక్తిగా కలిగి ఉందని ప్రపంచానికి చూపించింది. ఫ్రెండ్స్, ఈ సమావేశం తరువాతే బ్రిక్స్ దేశాల ఒక ఉమ్మడి ప్రకటన బయటకు వచ్చింది. ఆ ప్రకటన ప్రపంచమంతటా ప్రకంపనలు సృష్టించింది. 23 జోహెన్స్బర్గ్ ప్రకటనను ప్రస్తావిస్తూ ఐరాసాలో మార్పులు ఇప్పుడు అత్యవసరమని బ్రిక్స్ మరోసారి స్పష్టం చేసింది. భద్రతా మండలి మరింత ప్రజాస్వామ్యంగా, మరింత ప్రాతినిధ్యంతో, మరింత సమర్థవంతంగా మారడం అవసరమని కూడా పేర్కొంది. ఈ ఉమ్మడి ప్రకటనలో 20కి పైగా అంశాలు ఉన్నాయి. కానీ 14వ అంశం మన భారతదేశానికి ఒక చారిత్రాత్మక విజయం లాంటిదే. అందులో స్పష్టంగా భారత్, బ్రెజిల్ దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం దక్కాలని రాశారు. ఆలోచించండి ఫ్రెండ్స్, బ్రిక్స్ కూటమి నుండి రష్యా, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి పెద్ద దేశాలు భారతదేశ శాశ్వత సభ్యత్వానికి మద్దతిచ్చారు. చరిత్ర చూస్తే భారతదేశం కోసం ఐరాసాలో శాశ్వత సీటు అంశం వచ్చినప్పుడల్లా చైనా ఎప్పుడూ అడ్డుకునేది. కానీ ఈసారి పరిస్థితి మారింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ దారులు వాటంతట అవే తెరుచుకుంటున్నట్లు కనిపిస్తుంది. భారతదేశం యొక్క బలం, రాజనీతి, పలుకుబడి ఇప్పుడు ఎంతగా పెరిగిపోయాయి అంటే దానితో చైనాకు కూడా మనకు మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితిగా మారింది. అందుకే ఇప్పుడు భారతదేశం శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం పొందే అవకాశం గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.